సిగరెట్ దాకుండా ఉండరా, నువ్వేం అడిగినా ఇస్తా. అంటే ఏం మాట్లాడుతున్నాను అసలు? నాకు నేను విన్నా నిజమేనా? అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ, మణికంఠ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్. కంపారిజన్ మీరు కొట్లాడుకుంటారు బాగానే ఉంది. మణికంఠ ఫ్రమ్ కార్నర్ బి లైక్ నేనేం చేసినా అన్నా? నేను మాట్లాడలే నీతో, నీ బొక్క విక్క అని మాట్లాడలేదు. సోనియా నువ్వు బొక్క అదే మరి. ఇప్పుడు అన్నారు కదా, నేను చెప్పిన ఇప్పుడు సోనియా నువ్వు బొక్క అన్నాను, అది నల్లే కదా. మన రామంతరి గారు అంటాడు కదా, అంటాడు కానీ అనను, అది నా సంస్కారం అంటాడు. ఇన్ జనరల్ రేషన్ అండ్ మీరు పర్సనల్గా తీసుకెళ్ళి మీ టీం కోసం పెట్టడం నాకు అది నచ్చలేదు. స్ట్రాంగ్, ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే నేను స్వీట్ లవర్ని. ఒరే నాయన, ఒక లడ్డు రా, అది లడ్డు కోసం నామినేషన్ చేయడం రా, లడ్డులో నామినేషన్ కాకపోతే లడ్డు కోసం లడ్డులలో ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసినాయి. సో లెట్స్ రియాక్ట్ ఆన్ దెమ్. ఎస్ చెప్తా, ఈరోజు నామినేషన్లో ఒక డిఫరెంట్ ఆదిత్యం కనిపిస్తారు ఈరోజు. మాకు అదే కావాలన్నా, డిఫరెంట్ అయితే చూడాలి మేము కూడా. లాస్ట్ టైం నాగార్జున కూడా వేసుకోరు, ఇట్లనే కనిపిస్తావు అని ఇచ్చినారా బాబు లోపలికని. లాస్ట్ టైం వండుకుండి, ఈసారి మేల్కుంటాడేమో ఇక. ఇదేంటిది? నాకు తెలుసా, అంటే ఈమె చూడగానే నాకు ఎవరు గుర్తుకొచ్చింది చెప్పాలన్నా? బిగ్ బాస్ 4 లో మోనల్ గజ్జర్ గుర్తుకొచ్చింది, మళ్ళీ లాస్ట్ సీజన్ లో రాధికక్క గుర్తుకొచ్చింది. సీజన్ మొదలైంది అయితే. అక్కడ ఏదో జరుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తున్నారు అది. ఎంత ప్రోగ్రెసివ్, ఎంత పైకి వెళ్ళినా సరే మళ్ళీ అందరం ఫ్యామిలీ అందరూ చూడాలి, బయట వాళ్ళని చూడాలి అని. ఇట్స్ ఓకే పృథ్వీ, ఎంత మందికైనా ప్రేమను పంచొచ్చు. ఓకే, ఏ నీకు జెలస్ రే అన్నట్టుంది. సిగరెట్ దాకుండా ఉండరా, నువ్వేం అడిగినా ఇస్తా. అంటే ఏం మాట్లాడుతున్నాను అసలు? నాకు నేను విన్నా నిజమేనా? టీచర్ కి క్లాస్ లో ఒకటే ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడా చెప్పండి? ఇద్దరు ముగ్గురు కామన్ రా, ఫేవరెట్ ఉంటారు. అట్లా టీచర్ కూడా అంటది కదా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, సెకండ్ ర్యాంక్ తెచ్చుకో, నువ్వు అడిగింది ఇస్తా అని. అట్లా ఇది కూడా అడిగింది ఇస్తా అని చెప్పారు, చాక్లెట్ ఇస్తా అని చెప్తారు. ఇక్కడ చూసుకుంటే అసలు చూసినావా, ఐ కాంటాక్ట్ చూసినావా నువ్వు అసలు? ఎట్లా డెప్త్ ఉంది ఆయిస్ లా, అతని కళ్ళల్లో చక్రాలు కనిపించాయంట. బికాస్ ఐ కాంట్ నామినేట్ యష్మి, ఇట్స్ ప్రేరణ. బిగ్ బాస్ ప్రేరణ యాక్చువల్లీ నాకు అవి ఎంత ఎక్సైట్మెంట్ లేస్తుంది చూడు. నేనే ఏదో చీఫ్ అయినట్టు. ఇష్టం. నువ్వంటే మనం బాండ్ కూడా అయ్యాం వెరీ బాగా. మన కింగ్ ఎవరైతే మనకు ఒకవేళ బాగాలేకపోతే ఒక కింగ్డమ్ లో మనం ఆ కింగ్ తో ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే కింగ్ మంచిగా ఉంటేనే కింగ్డమ్ అంతా మంచిగా ఉంటుంది. కింగ్డమ్ లో మామ కింగ్ తోటి ఫైట్ చేయొచ్చు అంట గైస్. ఎగ్జిక్యూట్ చేసి ఇస్తారు అట్లా ఫైట్. ఇంపోస్టర్ అని ట్యాగ్ చేస్తారు ఆడికి. వాట్ ఎవర్ యూ డిడ్ పికింగ్ ఫ్రమ్ ద డస్ట్బిన్, ఆ పాయింట్ నాకు నచ్చలేదు. వచ్చింది పిల్లగా తన ప్రియాంక ఆవహించింది. మెల్లిగా ప్రియాంకలా మారిపోతున్న చూడండి. చెత్త కుప్పలో ఒకరు బాటిల్ వేసి ఆల్రెడీ ఇంకొకరిని ఏదో చూపించడానికి బాటిల్ తీసి బయట పెట్టి మళ్ళీ వేపించడం నాకు చాలా సెల్ఫ్ హ్యూమిలియేటింగ్ అనిపించింది. యష్మి గురించి చెప్తావు, ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటి ఏదో ఉంటది. ఆమె నాకు ఏముంటది, ఏదో ఉంటదంట, ఏదో ఉంటది. ఏముంటది? ఒక్కటే ఉంటదంట. చీఫ్ అంటే ఒకటి ఏదో ఉంటదా? ఒక వాల్యూ ఉంటది, ఒక వాల్యూ. క్లారిటీ మెయింటైన్ చేయండి. అదే అంటున్నా, చీఫ్ నచ్చకపోతే చీఫ్ అగేన్స్ట్ గా వెళ్ళొచ్చు. నువ్వు ఏమన్నా అది ఆమె ఇష్టం అక్క, నువ్వేందుకు చెప్తున్నావు? ఇలా ప్రతి ఒడు పక్కన గేమ్ గురించి కమెంట్ చేసేడే ఎక్కువ ఉంటదిరా నామినేషన్లలో. నాకు అనిపించొద్దా, నేను ఇండివిజువల్, నీకు రైట్ అనిపిస్తే నాకు రాంగ్ అనిపించొద్దా? నీకు రైట్ అనిపిస్తే నాకు రాంగ్ అనిపించొద్దా? నువ్వు అంటే నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? బాత్రూమ్ ఈమె ఎగ్జాంపుల్స్ ఏంది అసలుకి, లింక్ అసలు సంబంధం లేకుండా ఇట్లా పడతారు చెప్తుంది. ఎక్కడెక్కడో లింక్ చేస్తుంది కదా అసలు. కాదు, బాత్రూమ్ వస్తుంది తింటావా అంటే అవి తింటా
అసలు ఆమె తీసుకునే ఎగ్జాంపుల్స్ అట్లే ఉన్నాయి, దానికి ఈమె ఇచ్చే రిప్లైస్ కూడా అట్లే ఉన్నాయి. స్టార్టింగ్ లో ఏమో వీఆర్ క్లోజ్, వీఆర్ దిస్, వీఆర్ దట్ అంటారు. లాస్ట్ కి వచ్చేసరికి నేను నీ లెక్క కాదు అంట. అదేగా స్టార్టింగ్ లో మా బాండ్ మంచిగా పెరిగింది, క్లోజ్ అయినా అన్ని బొక్కల సోది చెప్తారు వచ్చి. అది మీ మెంటాలిటీయా లేకపోతే మీరు అట్లే ఉంటారో నాకు ఐడియా లేదు. బట్ ఒక వాయిస్ రైజ్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా మణికంఠ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్. కంపారిజన్ మీరు కొట్లాడుకుంటారు, బాగానే ఉంది. మణికంఠ ఫ్రమ్ కార్నర్ బి లైక్ నేనేం చేసినా అన్నా, ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం నేనే ఉన్నా అన్న, మళ్ళీ ఎందుకు గుంజుతురు నన్ను? మణికంఠ కంటే తక్కువగానే కాదు, ఇద్దరు క్యాండిడేట్స్ నా ఓకే నేను చెప్తా. అందరికీ అర్థమైంది. మీరు అడిగిన దానికి చెప్పకనే ముందే ఓకే నాకు అర్థమైపోయింది. ఎందుకు ఇవన్నీ? ఓహో కిచెన్ లా కనిపిస్తా, ఇప్పుడు నేను వేరే కనిపిస్తా, వేరే ఆయిత్యం చూస్తా అన్నారు. వచ్చా ఇదే అది. మీరు ఇంకా ఎక్కువ మాట్లాడతారు, డిఫెండ్ చేసుకుంటారేమో అనుకున్నా. అదే కదా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అవుతున్నట్టు పోజింగ్ ఇస్తుండ అన్న. నాయక్ సినిమాలో ఉన్న సీన్ లాంటి ఉంది. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఏందిరా ఇది? ఎవరు దేక్తలేరని చెప్పి ఎవరిది వాళ్ళే లేపుకోవాలి ఇక్కడ, అంతే. అన్న ఏదో ఎంచుకుంటాడు కానీ అది బయటకి ఎట్లనో వస్తుంది. అది ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లెక్క ఉంది ఇది. నువ్వు అరుచుకుంటూ ఇట్లా అంతా చేసుకుంటూ చేస్తే నువ్వు టాస్క్ కంప్లీట్ చేసినట్టు కాదు కదా. అది నువ్వు నీ క్లాన్ ఆర్ నువ్వంటేనే నీ క్లాన్ అంటే నువ్వే కదా. ఇంకా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కదా. ఇదేదో బాగుంది. అంటే ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళు అనకుండా వాళ్ళ హెడ్ అంటే అయిపోతుందా? అసలు లీడర్ని చేద్దామని ఆమె లేదు కానీ నిన్ను చేస్తున్నా అని వేసింది. ఇప్పుడు సేమ్ ఆమె అనలేక లీడర్ని అంటుండు డైరెక్ట్. రివెంజా? రివర్స్ రివెంజ్ ఇది. ఇప్పుడు నీకు ప్రాబ్లం వస్తే ముఖం చూస్తే పాపం అనిపిస్తుందిరా నాకు. ఫస్ట్ ఆ టాస్క్ విషయాలలోనే నీకు క్లారిటీ లేదు అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది నిన్న. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. ఎన్ని టాస్క్లు వచ్చినాయో. అది ఎట్లా తెలుసా, వీళ్ళు ఏదో బిగ్ బాస్ పోయి ఎన్నో వారాలు అయిపోయింది, నీకు ఇక్కడ కూడా అసలు క్లారిటీ లేదన్నట్టు చెప్తుంది అక్క. రావాలి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము ఈ మెంటల్ టాస్క్లు కూడా ఉంటాయి అనేది నువ్వు క్లారిటీ తెచ్చుకొని. బిగ్ బాస్ కార్డ్ ఏమన్నా ఇది నడిపిస్తుందా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్? అదే అక్కడ మరి ఇది బిగ్ బాస్ ఇచ్చుట అన్ని రకమైన కోర్సులు చెప్పబడును అని ప్రోగ్రామ్ అన్నమాట ఇది. అక్కడ అందుకే టీచర్ ఉన్నది ఎందుకు అక్కడ, అన్ని అబ్జర్వేషన్ మార్క్స్ ఎన్నికేం కదా. ఈ మధ్య అడిగింది నాకు ఈ సబ్జెక్ట్ లో మార్కులు రాలంటే, అన్ని సబ్జెక్టులు పోయినాయి. ఇక్కడ ఎట్లా అంటే ఒక బ్యాక్ బెంచర్ ని టీచర్ ఎలా ట్రీట్ చేస్తుందో అలా ట్రీట్ చేస్తుంది. ఇండివిజువల్ టు ఇండివిజువల్ అలా తీసి పెట్టడం హౌస్ లో ఎవరికి జరిగినా నేను మాట్లాడతానే చెప్తున్నా. నేనేం టీమ్ క్లాన్ అని మాట్లాడాలి. అప్పుడు కూడా మాట్లాడాలి, క్లాన్ గానే మాట్లాడాలి. ఇప్పుడు నామినేట్ చేసినప్పుడు సింగిల్ గా మాట్లాడతారా, టీమ్ గా మాట్లాడతారా? సింగిల్. టీచర్ ఏంది టీమ్ అంటది. ఇప్పుడు చీఫ్ నేమ్ అనాలి, నీ క్లాన్ వల్ల నేను నామినేట్ చేస్తా. మెంబర్స్ నేమ్ అనాలి, నీ చీఫ్ వల్ల నేను నామినేట్ చేస్తా. బిగ్ బాస్ హౌస్ లా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లా క్లాన్ అంటే పిచ్చోడా, డివైన్ చేసినోడు పిచ్చోడా. నువ్వు బిగ్ బాస్ ని పిచ్చోని అంటున్నావు ఇప్పుడు. బిగ్ బాస్ కూడా అనుకుంటుంటాడు మళ్ళా మీరు కొట్లాడుతారు, మళ్ళా మధ్యలో అనేదిస్తారు అని. అదే కదా, టీచర్ స్టూడెంట్స్ కొట్లాడుతుంటే ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినట్టు ప్రసాద్ నా మీద పడతారు. అన్ఫిట్ అనేది ఎందుకంటే ఒక లీడర్షిప్ అనే క్వాలిటీస్ గానీ, ఒక టీమ్ లో ఎట్లా ఉండాలి అనేది గానీ నీకు తెలవలేదు అనేది లీడర్షిప్ క్వాలిటీ చీఫ్ కు ఉండాలి, ఈమెకి ఎందుకు ఉండాలి? టీమ్ మెంబర్ క్వాలిటీస్ టీమ్ ఉండాలి కదా. కానీ ఆమె ఏమన్నది ఇందాక, నిన్న అంటే క్లాన్ అన్నట్టే, క్లాన్ అంటే నిన్న అన్నట్టే అన్నదిగా. ఆమె ఎవరన్నా క్లాన్ మొత్తం అన్నట్టే, అంతే. ఆమె నీకు గేమ్ అర్థం కాలేదు, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. నువ్వేమనుకుంటున్నావు, నీవు మైక్ పెట్టుకొని పెళ్లి మరి నీ నామినేషన్ నీ చీఫ్ చేయమని నువ్వేం చేస్తున్నావు? ఇంకో డిస్కషన్ చేయాలా లేదా అనేది ఆమె ఇష్టము. అంటే వేరే ఏం చేయాలి కూడా వాళ్ళే చెప్తారు. ఓకే టీచర్ కాబట్టి ఆమె చెప్పింది చేయాలి. ఈమెకి ఏమైంది తెలుసా, ఈమె ఆ ప్రెగ్నెంట్ కూడా అట్లనే అన్నది. ఆమె ఏం చేయాలో ఈమె చెప్పింది. చూసినా ఈమె ఏం చేయాలని ఇంకో ఆమె చెప్తుంది. ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి ఎక్కడో కనెక్షన్ అనమాట. ఎక్కువ మాట్లాడొద్దు సీత, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అదే పిచ్చిలో మాటలు కాదు, బొక్క అనేది అంత పెద్ద మ్యాటర్ ఆరా. నెక్స్ట్ టైం ఇక అర్జున గారు వచ్చి బొక్కలో సీత లేవు, బొక్కలో సీత లేవు ఇట్లా అంటారు. అప్పుడు మన బొంగు అంటే పెద్ద ఇది చేసి, అంటే
మనకు అది నార్మలే, బయట అది అబ్నార్మల్. సిచ్యువేషన్ ఇంత చిన్న పదం వాడినా పెద్దగా తీస్తారు. అదే నువ్వు మజాక్ మజాక్ అంటే ఎంత పెద్దదైనా పట్టించుకోరు. నేను మాట్లాడలే నీతో, నీ బొక్క విక్క అని మాట్లాడలేదు. సోనియా నువ్వు బొక్క అదే మరి ఇప్పుడు అన్నావు కదా. నేను చెప్పిన ఇప్పుడు సోనియా నువ్వు బొక్క అన్నాను, అది నల్లే కదా. మన రావణ్ పరి గాడు అంటాడు కదా, అంటాడు కానీ అనను, అది నా సంస్కారం అంటాడు. నా వీళ్ళ క్లాన్ లో నడుస్తున్నా అనేది విషయం కాదు. నీకు నేను చెప్తా విను. ఒక నిమిషం విను. మీకు అర్థం కాకపోవచ్చు నీకు leadership ఒక- అనేది, నీకు because కూడా I don't think మీకు leadership is- అక్కనే చెప్పాలమ్మా లీడర్షిప్ క్వాలిటీస్ గురించి. అందుకే అది అక్క క్లాన్ లీడర్ కూడా అయినట్టుంది. టీచర్ అంతేరా, టీచర్ క్లాస్ లీడర్ని ఎన్నుకుంటది అంతే, క్లాస్ లీడ్ చేయదు. ఓ ఆహా. ఆదిత్య ఓం గారు స్మైలింగ్ ఫేస్, అందరితో పలకరిస్తూ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు కన్స్ట్రక్టివ్ టాక్సే చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం టాస్క్లు ఆడేటప్పుడు చేసేయాలి అన్న ఈ కసి కూడా చూసాను. అంటే అట్లుండడం కూడా తప్పారా? పాజిటివ్ చెప్పిండు బానే ఉంది, తర్వాత ఏంది అంటే పాజిటివ్ నచ్చలేదు ఆయనకి. కాదు, ఏదిరా? టాస్క్ వచ్చేప్పుడు చేసేయాలనే ఆ ఉత్సాహం అనేది కరెక్టే కదా. కరెక్టే కదా, మరి ఎందుకు? అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంటే అది కరెక్టే కదా. మర్చిపోతురు అక్కడ. ఇందాక ఆయన ఏమన్నాడు, మనకంట కన్నా నేను వరస్టునా అని ఇట్లా కంపేర్ చేసి రివెంజ్ అది. రివెంజ్. టాస్క్ ఉన్నప్పుడు ప్రెషర్ వచ్చినప్పుడు ఆయన ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో ఇప్పుడు నామినేషన్లో దిగిన తర్వాత కూడా అదే ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ ఆయన ఎలా ముందుకెళ్తాడో చూడాలని. సో దట్స్ ద రీజన్ నేను ఓం గారిని నామినేట్ చేస్తున్నాను. మీరు ఇది చేసింది నామినేషన్ కాదు, నా పబ్లిసిటీ, నా ప్రమోషన్. నాకు ఈ బిగ్ బాస్ కార్యక్రమం గెలవడానికి నా రియల్ ఫేస్ ఏంటి అది స్లోగా జనాలకి తెలుస్తుంది. ఇది ఒక ఒరే ఈయనకి చెప్పండి రా, నామినేషన్ అంటే ప్రమోషన్ కాదు. టీఆర్ టీమ్ అనుకుంటుండే వాళ్ళని. పక్కన అబ్బాయి కూడా అంటాడు, అరే కాదురా అసలు అన్నీ ఏమనుకుంటున్నాడు రా, ఏం మాట్లాడుతుండ అసలు. కొంచెం తేడా వచ్చినా సరే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవడే. ఇది ఒక మంచి ప్రోమో నా కోసం. ప్రోమో ఎందుకు బయటకు కూడా ప్రోమో? లేదు లేదు, ఇది ఎడిటర్ చెప్తారు, ఇది కట్ చేసి ప్రోమో లేరా అని. ఓహో వచ్చా హింట్ ఇస్తున్నారా? ఎలిమినేట్ అయినాక ఏవీలో పెట్టమని చెప్తుండే ఇది. అచ్చా, అచ్చా, అచ్చా. చాలా ఇంకేదో దూరంగా ఆలోచిస్తారు రా. ఎస్, ముందు చూపు ఎక్కువ. అంత ముందు చూపుంటేనే ముందుకు వెళ్ళిపోతారు. చూద్దాం మీరు అన్నట్టుగా Correct, ఎమోషనల్ correct. స్టంట్ అవుతుందో లేకపోతే ఎవరైనా ప్రమోషన్ స్టంట్ గురించి నువ్వే మాట్లాడాలన్నా. అరే వాడు అదే అంటుండ్రా, ఎమోషనల్ స్టంట్ గురించి నా దగ్గర నా మాట్లాడుతున్నాడు, దగ్గర నవ్వుకుంటున్నాడు, మాట్లాడుతున్నా అని. నవ్వుకుంటుండు మనసులో. ఫస్ట్ వీక్ ఎపిసోడ్ లో మొత్తం చూసుకోపో, అన్నిట్లో నేనే ఉంటా అంటాడు. ప్రోమో అంటారు, ఇదేంద్రా ప్రోమో? నా చూడిపో అసలు ఫస్ట్ వీక్ మొత్తం అన్ని నాయే ప్రోమోలు అన్ని. ఇక్కడ చెప్పింది కదా, అరే నువ్వు పాట పాడరా ఇప్పుడు అంట బ్రహ్మాండతో అని. అభిషేకం అవుతుందా? అన్నకు చెప్పండిరా, పాతకాలం హీరోయిజం కాదు, కమెడియనిజం లెక్క ఉందని. అన్న ఏదో హీరో లెవెల్ ఎలివేషన్ అనుకుంటాడు, కానీ ఆయన కమెడియన్ అవుతుండే తెలుస్తలేదు. వినాయక చవితి రోజున అందరికీ స్వీట్స్ ఇచ్చారు, సో అందరినీ తినమని అన్నారు. ఇన్ జనరల్ రేషన్ అండ్ మీరు పర్సనల్గా తీసుకెళ్ళి మీ టీం కోసం పెట్టడం నాకు అది నచ్చలేదు. స్ట్రాంగ్, ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే నేను స్వీట్ లవర్ని. ఒరే నాయన ఒక లడ్డు రా, అది లడ్డు కోసం నామినేషన్ చేయడం రా, లడ్డులో నామినేషన్ కాకపోతే. లడ్డు కోసం లడ్డులలో స్వీట్స్ పెట్టడానికి అక్కడ చోటు లేకుండా, ఆ చోటు లేకున్నప్పుడు ఏదో మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి, లేకపోతే ఇంకెక్కడైనా బయట పెట్టాలి. బయట పెడితే చీమలు పట్టేస్తాయి. మేబీ నువ్వు వినకపోవడం లేకపోతే నువ్వు వినేట్టు చెప్పకపోవడం నా ఫాల్ట్ అయి ఉండొచ్చు. ఐ అగ్రీ దట్. దీనికి నేను గట్టిగా వేసుకోలేకపోతున్నాను. కొంచెం గట్టిగా పాయింట్ అనేది ఇంకో గట్టి లిటరల్లీ చెప్పేసి ఇంకింత వేసుకోవాలరా నేను. ఎస్, నిన్ను వేసుకొని నాకే బోర్ కొట్టింది. ఈసారికి వదిలేస్తున్నా పూరా. లడ్డులో నామినేషన్ వేసుకుంటా. మీ వల్ల ఈ హౌస్ కి చాలా లాస్ అయింది, అది ఒప్పుకుంటారా? మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ కేర్లెస్, ఇండిసిప్లిన్డ్. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను చెప్పండి ఒకసారి. నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను. అందుకే అందుకే నాకు తెలిసి ఆయన ఇచ్చిండేమో అని అనుకున్నట్టుండు. ఈయన వాడు అవన్నీ ఈయన పట్టించుకోడు కదా. తర్వాత ఇస్తా. సర్లే తర్వాత ఇస్తా. ప్రతిసారి మీ పేరు వస్తుంది. ఆయన అభిప్రాయం ఆయన చెప్పని. ప్రతిసారి మీ పేరు వస్తుంది. ఎక్కడ? మైక్ లో, ఎక్కడ? అనౌన్స్మెంట్ లో చాలా పేర్లు వచ్చినాయి, చాలా పేర్లు మీ పేరు వచ్చినాయి. వస్తుంది శేఖర్. మీరు ఇప్పుడు చెప్పిన స్ట్రాంగ్ ఇది ఏందిరా ఇది డబ్బింగ్ సినిమా మాట్లాడినట్టు. నేను అదే అనుకున్నా, పాత సినిమాలు ఉంటాయి చూడు, ఇట్లా ఇద్దరు ఇలా డైలాగ్ చెప్తాడు, శేఖర్. ఈయన అట్లనే చెప్తుండు, ఆయన అట్లనే రిప్లై ఇస్తుండు. మరి ఇంత సీరియస్ ఉన్నాడేంట్రా ఆయన? శేఖర్ అది కాదు శేఖర్. జోకులు వేసుకుంటూ
మీకు దాన్ని అంత సింపుల్ గా ఒకటే వర్డ్ ఐ డోంట్ బిలాంగ్ టు యు అది మీరు అలా చెప్పలేదు అలా చెప్పలేదు. కామెడీ ఇదా మీరు చదువుకుంది పిల్ల బచ్చ జోక్ వేసుకునేదాన్ని అడల్ట్ ఎలా అంటారు? అది పిల్ల బచ్చ జోక్ అక్క, అది పిల్ల బచ్చ జోక్. ఎస్ దాన్నప్పుడు ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ స్పేస్ ఇట్లాంటి కామెడీ చేయకు అని చెప్పాలి, కానీ అడల్టెడ్ కామెడీ అని చెప్పి ఒక డిఫరెంట్ ట్యాగ్ వేసేయడం ఇదేనా అక్క నేర్పించింది స్కూల్లో? వీళ్ళు తెలుగులో చెప్పాలి, అవన్నీ ఇంగ్లీష్ లో కాదు. అది తెలుగులో చెప్పినా దాని మీనింగ్ వేరేనే ఉంటది. అది చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు మీరు, నా వల్ల చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అని చెప్తావు, మళ్ళీ చేసే పనులు అవే. ఇంకేమవుతుంది? ఎవరికి మీరు పేర్లు చెప్పండి, క్లారిటీ ఇస్తాము. యా, హౌస్ లో మొత్తంకి కూడా నువ్వు మాట్లాడే మాటలు గానీ నువ్వు చేసే చేతలు గానీ అలాగే ఉన్నాయి. రే అసలు ఏమన్నా ఒక్క మాట అడిగిందిరా, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి అడల్టెడ్ అని చెప్పి ఎట్లా ట్యాగ్ చేసి పడేస్తుందిరా? హౌస్ మొత్తానికి నీ వల్ల ప్రాబ్లం ఉందంట. బట్ అందరికన్నా టఫెస్ట్ మనీ తననే జనజీవన శ్రవంతులు కలపడం. జనజీవ స్రవంతిలో కలపడం అంట. అన్న ఉద్యోగాలక పెట్టుకుంటది ఒకటి. తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ ఏదో తను చెప్పాడు. చెప్పినప్పుడు నేను అనుకున్నా, సరే యుద్ధం జరుగుతోంది, బాణం వేస్తున్నాను, అరే నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని బాణం వేయి అంటే వాడు ఆగడు కదా. మాకు డైరెక్ట్ చెప్పింది ఈసారి. ఫ్రిడ్జ్ లో స్పేస్ ఉంది, మన డోర్ తీసిన వెంటనే వాటర్ బాటిల్ సెక్షన్స్ లో పెట్టేంత స్పేస్ అయితే ఉంది. అవేమి పెద్ద పెద్ద వాటర్ మెలన్స్ కావు, చిన్న చిన్న సైజు మోతీచూర్ లడ్డూలు 5 6. ఓరి అమ్మ, మోతిచూర్ లడ్డు కోసం ఆరా ఇదంత పెద్ద పంచాయతీ పెట్టుకుంటారు మీరిద్దరు. ఈ లడ్డుల సోది. సింపతి ఏదైతే అన్నారో అది ఆల్రెడీ నేను దాటొచ్చాను. అది ఆల్రెడీ ఆ కార్డుని ప్లే చేసిన అన్న, అయిపోయింది అది. ఆ ఎపిసోడ్ అయిపోయింది. అది ఫస్ట్ వీక్ మొత్తం అదే అనమాట, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ చాలా ఎత్తుకొని జీవించు. కళ్ళలోకి పోతుందండి, తలెత్తుకొని జీవించడం మనసులో ఉంటుంది. మా కళ్ళలో కూడా పోయి అరే తలెత్తు మీరు పోయండి, మీకు పోయడం రాదని చెప్పండి. పోనీ కాదు, ఆడ మంచిగా పక్కన అద్దాలు లేరా, అద్దాలు పెట్టుకోవచ్చు కళ్ళలో పడకుండా. తలెత్తుకొని ఇలా జీవించడం మనసులో ఉండాలి, అర్థమైందా? మనసులో ఉండాలి. మనసులో ఉండుకుంటే ఇట్లానే నడుదాలి. సింపతి సీక్ అనే కార్డ్ ఏదైతే వచ్చిందో, నేను సింపతి సీక్ కోసం వచ్చి ఉంటే కనుక నేను ఖచ్చితంగా ముందు రోజే అంత ముందే ఏడ్చి నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పేవాడిని. కానీ కాదు, నేను హోల్డ్ చేసా. కావాలి చెప్పండి నువ్వేంటో తెలియాలన్నప్పుడు బర్స్ట్ అవ్వాల్సిన టైంలో నేను బర్స్ట్ అయిపోయి. సో దట్ ఈస్ నాట్ ఎ సింపతి, ఇట్ ఈస్ అన్ అవుట్ బర్స్ట్. దాన్ని ఈ మధ్య ఎలా కూడా అంటున్నారా? ఈ మధ్య సింపతి అనే పేరు తీసేసి అవుట్ బస్ట్ అని పెట్టారు అనమాట అక్కడ. ఎస్, డిక్షనరీలో మారింది వర్డ్. ఎమోషనల్ అవుట్ బస్ట్ కాదురా, నువ్వు అదే కొంచెం కొత్తగా చెప్పినావు అనుకో, ఓహో ఇట్లా అంటారా. మీరు పెద్ద క్లాన్ కి చీఫ్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది. నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. నేను ప్రేరణని సేవ్ చేస్తాను బిగ్ బాస్. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. ఆడియన్స్ ఈ ఎపిసోడ్ విషయంలో అందరూ అనుకుంటారు, ఈ అమ్మ ఎపిసోడ్ మొత్తం నడిచింది డస్ట్బిన్ గురించి, ఇప్పుడు డస్ట్బిన్ ఎవరి వల్ల అయితే పాయింట్ వచ్చింది వాళ్ళే సేవ్ చేస్తున్నాను అంతే. లడ్డులో డస్ట్బిన్ నామినేషన్ అన్నమాట ఇది. సో ఇది సెకండ్ వీక్ నామినేషన్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇది లడ్డు నామినేషన్ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లడ్డు అని టైప్ చేయండి అమ్మా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా